బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట. 3 కేసుల్లో ముందస్తు బెయిల్. సోషల్ మీడియా పోస్టింగులపై కేసు. ఉస్మానియాలో ఆశా వర్కర్లకు పరామర్శ. పోలీసుల దమనకాండకు పాల్పడ్డారన్న కేటీఆర్. ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్న నేత. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం, మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి, అన్నీ సర్దుకుంటాయన్న మోహన్ బాబు. ఆత్మగౌరవం కోసమే పోరాటం అన్న మనోజ్. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయన్న విష్ణు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత. విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య తోపులాట. కొనసాగుతున్న పోలీసు బందోబస్తు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వండి. కేంద్ర మంత్రిని కలిసిన బీఆర్ఎస్ నేతలు. ఆలోచన మాత్రమే ఉందన్న అశ్విని వైష్ణవ్. పన్ను వేశారు, చెత్తెత్తలేదు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఒక్కటీ పెట్టలేదు. గత సర్కారుపై నారాయణ విమర్శలు. నాగబాబు సమర్థత కలిగిన నేత, జనసేనలో ముఖ్య నాయకుడు. ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న పార్థసారథి. కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలు. గత తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు. బతుకమ్మను విస్మరిస్తున్నారన్న కవిత. శాఖలో తప్పు జరిగితే మంత్రిదే బాధ్యత. విశాఖలో దొరికిన బియ్యం టీడీపీ లీడర్దని ఆరోపణ. తాము తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలన్న బొత్స. నేను పార్టీలు మారట్లేదు, పార్టీలే నా దగ్గరకొస్తున్నాయి. బీజేపీతోనే బీసీలకు న్యాయం అన్న ఆర్ కృష్ణయ్య. కృష్ణయ్య వెళ్లిన పార్టీ మునగడం ఖాయం. అప్పట్లో టీడీపీని సర్వనాశనం చేశారు. ఇప్పుడు బీజేపీ వంతు అన్న కేఏ పాల్. మీ హయాంలో విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు? బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. కొమరం భీం జిల్లాలో పులి టెన్షన్. రైల్వే ట్రాక్ దాటుతోండగా రికార్డు. జాగ్రత్తగా ఉండాలన్న ఫారెస్ట్ గార్డులు. దళారీలు తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వం నేరుగా కొనట్లేదు. 13న కలెక్టరేట్లకి వినతి పత్రాలు ఇస్తామన్న అంబటి. అప్పు కట్టలేదని బ్యాంకు నోటీసులు. సీఏ తమను మోసం చేసిందన్న మహిళలు. డబ్బు రికవరీ చేయాలని విన్నపం. విశాఖలో లోన్ యాప్ వేధింపులు. మార్ఫింగ్ ఫోటోలతో మనోవేదన. ఉరి వేసుకుని యువకుడి మృతి. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం. ఇండియా కూటమి నోటీసు. పక్షపాతం చూపుతున్నారని ఆరోపణ. పార్లమెంటు ఆవరణలో విపక్షాల ప్రదర్శన. మోదీ, అదానీ భాయ్ భాయ్ అంటూ నినాదాలు. జేపీసీ ఏర్పాటుకు డిమాండ్. పార్లమెంటు పవిత్ర ప్రదేశం. సభా మర్యాదను కాపాడాలి. రాహుల్పై స్పీకర్ ఓం బిర్లా పరోక్ష వ్యాఖ్యలు. విలాసవంతంగా కేజ్రీవాల్ ఇల్లు. ప్యాలెస్ను తలపిస్తోన్న బంగ్లా. రాజభవనం అంటూ బీజేపీ ఆరోపణలు. వీఆర్కు బాపట్ల రూరల్ సీఐ. పోక్సో కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై చర్యలు. మరో 2 కానిస్టేబుళ్ల బదిలీ. ములుగు జిల్లాలో పెద్ద పులి కలకలం. భయాందోళనల్లో గ్రామస్తులు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.